మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మనం సినిమాలు చూస్తుంటాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హర్షవర్ధన్ గారు కూడా చెప్పారు, కొన్ని పాయింట్స్ మనం పట్టించుకోం. బయటకు వస్తుంటాం, సినిమాలు చూసాం, సాంగ్స్ చూస్తాం, అన్నయ్య డ్రెస్సులు చూస్తుంటాం, సూపర్ అనుకుంటాం, సంతోషంగా దాంట్లో హిట్స్ ఉంటాయి. మనం కొంత యావరేజ్ సినిమా కొంతమంది కామెంట్ చేస్తుంటారు. ఏవైనా మనందరికీ అవి హిట్ సినిమాస్తోనే లెక్క. కొంతమంది అభిమానులు ఉంటారు, వీరాభిమానులు ఉంటారు, పర్టికులర్గా ప్రతిదీ గమనిస్తుంటారు. అన్నయ్య ఎన్ని షర్ట్లు వేసాడు, ఈ సినిమాలో ఎన్ని షూస్ వేశారు అనే స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని డ్రెస్సులు మార్చారు, ఎన్నిసార్లు సైకిల్ దొక్కారు, ఎన్నిసార్లు రిక్షా దొక్కారు, అసలు అన్నయ్యతో పాటు ఎంతమంది హీరోయిన్లు నటించారు, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా కష్టం గుర్తుపెట్టుకోవటం. కానీ చిట్టిబాబు గారు అనేసి వీరాభిమాని మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నేను ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఆయన చెప్పే సమాధానాలు వింటుంటే మీకు అనిపిస్తుంటుంది చాలా విచిత్రంగా ఉండొచ్చు, కొంతమందికి ఇది ఎంత సంతోషం ఉంటుంది, నిజంగా మనం గమనించలేకపోయాం అనిపిస్తుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇలాంటి అభిమానులు ఉండబట్టే కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. ఉదయం నుంచి మీరు చూస్తున్నారు, ఎంత మంది వస్తున్నారు, ఎంతమంది. సార్ నేను క్వశ్చన్స్ వేస్తాను సార్, టైం కూడా మనకి అది లేదు సార్. దాదాపు సార్ చెప్పండి గారికి ఒక విశేషం. ప్లీజ్ సార్ చెప్పండి. ప్లీజ్ సార్. సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం అంటారు సార్, కానీ చిరంజీవి గారు సంస్కారానికి ఆకాశం అంత ఎత్తు నిదర్శనం సార్. అలాంటి పద్మ విభూషణుడు, విశ్వంభరుడు, శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే సార్. సూపర్ సూపర్ సార్. ఇక నేను అడగచ్చా అన్నయ్య గురించి చాలా విషయాలు అభిమానులు కూడా ఎదురు చూస్తుంటారు. ఓకే సార్. సార్ ఈ 155 సినిమాల్లో అన్నయ్య ఎన్ని ఫైట్స్ చేశారు తెలుసా? అవును సార్, ఎన్ని? 505 ఫైట్స్ చేశారు సార్. రాసుకోండి. అవి అన్ని కూడా డూప్స్ లేకుండా చేశారు చిరంజీవి గారు. డిసెంబర్ లో కూడా అదే చేస్తున్నారు, డూప్స్ లేకుండా చేస్తారు సార్. 505 ఫైట్స్. ఆ ఫైట్స్ చూస్తేనే అందరికి అర్థమైపోద్ది. చిరంజీవి గారు క్లియర్ కనిపిస్తారు సార్ స్క్రీన్ మీద. చిరంజీవి వాళ్ళు నోట్ చేసుకోండి. ఇప్పటి వరకు 155 సినిమాల్లో చిరంజీవి గారు దాదాపు 505 ఫైట్స్ చేశారు. చెక్ చేసుకోండి. వీడియో ఆల్బమ్ కూడా ఉంది సార్ నా దగ్గర. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నా. ఇలాంటి మనం గమనిస్తుంటామా? నేను అదే చెప్తున్నా, ఇలాంటి వీరాభిమానులు కూడా ఉంటారు బ్రదర్ మనతో పాటు. రైట్. ఈ సినిమాల్లో 155 సినిమాలు ఎన్ని పాటలు ఉన్నాయి సార్? మొత్తం 585 పాటలు సార్. దాంట్లో 572 పాటలు తెలుగు పాటలు సార్. 12 పాటలు 3 సినిమాలు ఉన్నాయి కదా, ప్రతిబంధ్, ఆజకా గుండారాజ్, 3 సినిమాల్లో 12 పాటలు సార్. ఒకటి సిపాయి కన్నడ మూవీ ఉంది సార్, దాంట్లో ఒక పాట ఉంది సార్. మొత్తం 585 పాటలు సార్. 585 పాటలు. ఆ పాటలు కూడా అన్ని నా దగ్గర ఉన్నాయి సార్. ఆ పాటలతో అంత్యాక్షరి కూడా తయారు చేశాను సార్. అదో బుక్ ఉంది సార్, ఎవరికైనా అది చూపించవచ్చు. 585 పాటలు సార్. ఫైట్స్ చెప్పారు, ఇన్ని పాటలు చెప్పారు. అలాగే స్టెప్స్ సార్, వెరైటీ స్టెప్స్ అన్నయ్య. అవును సార్. అవును సార్. వీటన్నిటి గురించి 155 సినిమాల్లోని యాక్చువల్ గా 155 సినిమాల్లో 585 పాటలు ఉన్నాయి కదా సార్. ఆ ప్రతి పాటలో ఎన్ని వెరైటీ స్టెప్స్ వేశారు అన్నది కూడా అది ఒక బుక్లెట్ ఉంది సార్ నా దగ్గర. రఫ్లీ 24,000 వెరైటీ స్టెప్స్ వేశారు సార్. 24,000 స్టెప్ వెరైటీ స్టెప్స్. మళ్ళీ మూమెంట్ స్టెప్స్ ఉంటాయి సార్. అంటే ఒక స్టెప్ అనే 3 సార్లు 4 సార్లు మూమెంట్ స్టెప్స్ అంటారు. అవి చూస్తే 1,00,000 పైన ఉంటాయి సార్ అవి. ఓ సూపర్ సార్, సూపర్. అవును సార్. అలాగే బాలు గారు అనేక ఎన్ని పాటలు పాడారు? అవును సార్. అలాగే చిరంజీవి గారు ఎన్ని పాటలు తనకి పాడుకున్నారు? అవును సార్. అంటే చిరంజీవి గారికి బాలసుబ్రహ్మణ్యం గారు లెజెండరీ సింగర్ కదా సార్. ఆయన ఈ 155 సినిమాల్లో 119 సినిమాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు చిరంజీవి గారికి పాడారు సార్. అవి 434 పాటలు సార్. 434. అవును సార్. ఏ సినిమాలో ఎన్నెన్ని పాటలు పాడారు అన్నది కూడా నా దగ్గర అది బుక్లెట్ ఉంది సార్. అవును సార్. రైట్ సార్. వీటితో పాటు సార్ అన్నయ్య, వదినమ్మ, సురేఖమ్మ మ్యారేజ్ తర్వాత ఒక సినిమాకి వెళ్ళారు అంటారు. అంటే నాకు తెలిసినంత వరకు 1980 February 20th మార్నింగ్ 10:50 ముహూర్తం సార్. చిరంజీవి గారు, సురేఖ మేడం గారు మ్యారేజ్ అయింది సార్. నెక్స్ట్ డే February 21st అగ్ని సంస్కారం చిరంజీవి గారిది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ సార్ అది. దానికి వెళ్ళినట్టుగా తెలిసిన సమాచారం సార్. దానికి వెళ్ళారు సార్. సూపర్. లైక్ ఎక్కువ డ్రెస్సెస్ వేసుకున్న సినిమా ఇది అన్నయ్య? అవును సార్. ఎక్కువ డ్రెస్సెస్ వేసుకున్న సినిమా ఇద్దరు మిత్రుల్లో వేసుకున్నారు సార్. మొత్తం టోటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 72 డ్రెస్సులు. అవును సార్. మొత్తం 72 డ్రెస్సులు వేసుకున్నారు సార్. అలాగే ఎక్కువ డ్రెస్సులు వేసుకున్న పాట
బావగారు బాగున్నారు సార్. ఓ, చెల్లనేదో గాడి దొరక్కపోదుర జోడి అని మొదటి సాంగ్ సార్. దాంట్లో వేసుకున్నారు సార్. రైట్ రైట్. దానికి సంబంధించి అంటే నేను చెప్పేది ప్రతిదీ కూడా నాకు నా దగ్గర ఉంది సార్. దానికి సంబంధించి ఫొటోస్, ఆల్బమ్స్, బుక్లెట్స్ అన్నీ ఉన్నాయి సార్. సూపర్. ఎందుకంటే ఇవి మాకు ఎవరికి తెలియదు చిట్టిబాబు గారు, ఇవన్నీ మీరు రాసి పెట్టుకొని ఉన్నారు. అభిమానులంతా రేపటి నుంచి మీ వెంట పడతారు. చూడండి, చాలా మంది అభిమానులు లైవ్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, చూశారు కదా, ఇలాంటి వీరాభిమానులు చాలా మంది ఉంటారండి. ఏం అడిగినా కూడా మొదటి సీన్ ఎప్పుడన్నా ఏ సీన్ అని చెప్తారు. అలాగే ఆయన మొదటి సినిమా ఏంటి, ఏ నెలలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి, డిసెంబర్లో ఎన్ని విడుదలయ్యాయి, అట్లాగే ఆ పేరుతో ఎన్ని సినిమాలు, ఎంతమంది డైరెక్టర్లు, ఏది అడిగినా కూడా చిట్టిబాబు దగ్గర భాండాగారం రెడీగా ఉంది, మీరు తెలుసుకోవచ్చు.